హాయ్ బ్రో, మీ పేరు? రామ్ బ్రో. ప్రజెంట్ ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎందుకు బాగుంది అనిపిస్తుంది బ్రో? అంటే చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. సో హైదరాబాద్ని డెవలప్ చేసింది కూడా బాబు గారేగా. సో మంచిగా డెవలప్ అవుతుందని నమ్ముతుంది. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బ్రో? చూసారు గడిచిన 5 years, ఆయన ఎలా అనిపించింది? జగన్ అంత ఏం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు తప్పితే ఏమీ అంతగా పెద్ద డెవలప్మెంట్స్ ఏం లేదు. అంటే ఒక సాఫ్ట్వేర్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ అవి ఏం లేదు. ఎంతవరకు సంక్షేమ పథకాల మీదే చేశాడు కానీ ఏం డెవలప్మెంట్ లేదు. కానీ టీడీపీ వాళ్ళు కూటమి వచ్చినాక కానీ అదే సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది బ్రో. ఎందుకంటే అంటే ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అనుకోవచ్చు కదా. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, 4 సిలిండర్లు అంటున్నారు, పింఛన్ అంటున్నారు, ఇవన్నీ. అంటే బాబు గారిది ఎలా ఉంటుంది అంటే సంక్షేమం అభివృద్ధి రెండు జరిగితేనే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే మోటివ్లో వెళ్తుండే కాబట్టి సంక్షేమం పేదలకు అవసరం కాబట్టి అది కూడా ఇస్తే మంచిదని బాబు గారు అదృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాడు. అధికారం వచ్చి 1.5 year అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీ వాళ్ళని కానీ వీళ్ళు ఏం చేయట్లేదు. అంటే వాళ్ళని ఇప్పుడు ఏమైనా టచ్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారని భయపడుతున్నారు అనుకోవచ్చా కూటమి వాళ్ళు? అట్లా భయం అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారి మీద ఉన్న కేసులే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఎందుకని మేబీ టైం పడుతుంది కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన చూసుకోవాలి. ఏపీకి ఒక ప్రత్యేకంగా రాజధాని లేదు. సో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింటారని అనుకుంటున్నాను. ఈ కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా ఫస్ట్ డెవలప్ మీద ఫోకస్ పెట్టింటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మేము ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాం, మేము వచ్చినాక చూపిస్తామని సినిమా డైలాగులుగా రప్ప రప్ప అని డైలాగ్ కొడుతున్నారు. దాని మీద మా అభిప్రాయం ఏంటి? అంటే కూటమి నాయకుల్లో కానీ అక్కడక్కడ కొంతమందిలో భయం ఉందనుకోవచ్చు మనం. రప్ప లేదు, గప్ప లేదు. జగన్ కష్టం రావడం. పాదయాత్ర కూడా చేస్తానంటున్నారు లాస్ట్ 2 years ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు. పాదయాత్ర చేసినా ఏ యాత్ర చేసినా కష్టం. బాబు గారు 10 years పక్కా ఉంటారు ఏపీలో, అది మాత్రం పక్కా. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రెసెంట్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు, అదే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఇప్పుడు. నారా లోకేష్ గుడ్ లీడర్. ఎందుకంటే బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్. సో కరెక్ట్ ఐటీకి సరిపోతాడు. ఎందుకంటే సేమ్ బాబు గారి లెక్కన విజన్ నాయకుడు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్. సో బాగా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. నువ్వు సినిమాలు తీసుకుంటే బెటర్, నీకు రాజకీయాలు పనికిరావు, ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, స్టేజ్ మీద సినిమా డైలాగులు కొడుతున్నావు అంటున్నారు. ఇప్పుడు జగన్ అన్న మీద ఉన్న ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్లో ఎవరి మీద ఉన్నాయి? ట్రోల్స్ కామన్ ప్రతి లీడర్ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఎవరి మీద అయినా ట్రోల్స్ సహజం కాబట్టి ట్రోల్స్ కామన్ ఈ కాలంలో. సో అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా విజన్ ఉన్న లీడర్, మంచిగానే చేస్తుండు. ఇప్పుడు సినిమాలు అంటున్నారు, సినిమాలు అతను ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్ ఇప్పుడు వదిలేసే మొత్తం పూర్తిగా రాజకీయం మీద దృష్టి పెట్టింటారు కాబట్టి మంచిగానే డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. 2029 వరకు కూడా అప్పుడు కూడా కూటమి కలిసి పోటీ చేస్తుందో మీరు అనుకుంటున్నారా? ఒకవేళ కూటమిగా కలిసి పోటీ చేయకుండా మరి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా? 10 ఏళ్ళు ఆల్రెడీ కంబైన్గా ఉంటారని ఆల్రెడీ ప్రీవియస్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కూటమి ద్వారానే వెళ్తారని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.